ఒకసారి ఉప్పలక్ష్మి దగ్గరికి వస్తాను. ఉప్పలక్ష్మి గారు, సో జూనియర్ ఎన్టీఆర్ ట్వీటు, అలాగే ఇండి కూటమి నుంచి వైసీపీకి సంకేతాలు. తెలుగుదేశం ఎటాగో ఎన్డీఏకి కలిసిపోయింది కదా, మనం గెలిచే పని అయితే మీరు మాతో పాటు జట్టు కట్టండి అని. ఎలా చూస్తున్నారు? లక్ష్మణ్ గారు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోవడానికి. రైట్, వినిపిస్తుంది 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 అండి. ఇప్పుడు వినిపిస్తుంది, ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలను కలుపుకునే అది కూటమి ఏర్పడింది. ఇంకా కొన్ని ప్రాంతీయ పార్టీలు వస్తే కలుపుకోవాలని ఆ పార్టీకి ఉంటది. ఒకవేళ సందేశం కూడా పంపి ఉండొచ్చేమో కూటమిలో చేరమని. కాకపోతే జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం అనేక సార్లు నేను ఆయనతో చర్చించి ఆయన మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి చెప్పగలుగుతున్నా, ఆయన ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో కలవద్దు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు పిలవచ్చు కానీ ఈయన కలిసే అవకాశాలు ఏమి ఉండవు. రెండోది ఏంటంటే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అంటే కూటమితో అధికారంలోకి వచ్చినా కూడా అంత సులభంగా మనకి ఏం చేయాలనుకుంటున్నారో, లేకపోతే మీరు అన్నట్టు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు కేంద్రంలో లేవు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా లేదు. నీతి ఆయోగ్లో అది రెజల్యూషన్ పాస్ చేశారు. అంత సులభంగా దాన్ని ఏదో వస్తూనే ప్రధానమంత్రి హోదాలో సంతకం పెట్టి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఇదిగో 1,00,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ పంపిస్తున్నా అని చెప్పడానికి అది ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ కాదు, వాళ్ళ సొంత ఆస్తులు కాదు. ప్రధానమంత్రి కూడా ఆ పని చేయలేరు. అందువలన ముఖ్యమంత్రి డిస్కస్ చేసుకోవడానికి పనికొస్తాయి తప్ప ప్రత్యేక హోదా అని ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ సీట్లు వస్తే, వాళ్ళకైనా కొంచెం తక్కువ సీట్లు వస్తే ఈయనను పిలిచి బంగారు పరిణామంలో కూర్చోబెట్టి ప్రత్యేక హోదా కాగితం ఆందోళన పెట్టి ఆయనకి ఇస్తారని అనుకుంటున్నారు అంటే అది కూడా పొరపాటే. అది జరిగే పని కాదు. సమర్థిస్తూ లేకపోతే లేదంటారు. వాళ్ళేమి ఈయనకు వచ్చే 10 సీట్లు వస్తాయో 12 వస్తాయో లేదా 20 వస్తాయని అనుకుంటున్నారు కదా. వైఎస్ఆర్సీపీ కావచ్చు 20 ఇచ్చినా కూడా ఆ సీట్లతోనే అక్కడ కేంద్రంలో అధికారం వస్తుందా లేదు. బోలెడు ప్రాంతీయ పార్టీలు మళ్ళీ ఎన్డీఏ కూటమిలో చేరడానికో లేకపోతే పరోక్షంగా మద్దతు ఇవ్వడానికో సిద్ధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉండదు ఒకవేళ ఎక్కువ సీట్లు వచ్చినా కూడా. అందువల్ల ప్రత్యేక హోదా అనే దాని మీదనే మాట్లాడుకుంటే ఇంకా అది అరిగిపోయిన రికార్డు లాగా మనం మాట్లాడుకుంటూ పోవడం తప్ప ఏం లేదు. ఇప్పుడు 370 ఆర్టికల్ ఎత్తేస్తాం, త్రిపుల్ తలాకును ఎత్తేస్తాం, ప్రత్యేక హోదా ఇచ్చేస్తాం అని కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చింది. జరిగే పనే ఎత్తగలుగుతారు 370 ఆర్టికల్. అట్లనే ప్రత్యేక హోదా విషయం కూడా ఒక సిస్టమ్ లో నడుస్తుంటుంది. ఆ సిస్టమ్ మొత్తం వైలేట్ చేస్తారా? కేవలం ఏదో ఎన్నికల ముందు జనాల్ని మెప్పించడానికి చెప్పడానికో. ఇప్పుడు అది ఎన్ని షర్మిల వస్తారే కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా? డిపాజిట్ల ఎక్కడ? ఆమెకి ఏంటంటే కడప జిల్లాలో పోటీ చేసింది కాబట్టి వాళ్ళ నాన్న మీద ఉన్న అభిమానంతో కొంచెం క్రాస్ కోట్లు పడ్డాయి, ఓట్లు వస్తాయి. కాదని మనం అనలేము. అది వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ పరంగా రావు. అందువలన అది కాంగ్రెస్ పార్టీతో జత కలిసి మనస్తత్వం కాదైంది. ఆయన ఒంటరిగా వెళ్ళాలనుకున్నాడు, ఒంటరిగానే వెళ్తున్నాడు. బీజేపీ కూడా ఆఫర్ ఇచ్చింది కదా రమ్మని. ఆయన కూడా బీజేపీతో కూడా కలవలేదు కదా. ఆయన తెలుసు కదా మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, మరి ఎందుకు కలవలేదు? ఆయన ఒక పద్ధతికి నిర్ణయించుకున్నాడు, ఆ దారిలో వెళ్తున్నాడు, ఆ దారిలోనే వెళ్తాడు. అంతేగాని దారి మార్చుకొని మళ్ళీ యూటర్న్లు తీసుకునేటువంటి చంద్రబాబు నాయుడు లాగా యూటర్న్లు తీసుకునేటువంటి వ్యక్తి అయితే కాదని అనుకుంటున్నాను. రైట్. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చూశారు కదా సార్, తాత ఒక్కసారి ఈ ధరిత్రిని తాకిపో, తెలుగు గుండ నీకోసం అల్లాడుతోంది తలడిల్లుతోంది అంటే ఏమన్నా ఇందులో స్పెసిఫిక్గా
అంతరార్థం ఉండి ఉంటుందా ఆయన